హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న 4 గిరిజన కుటుంబాల గురించి చూపించబోతున్నాను. వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్ ఇవి ఎలా ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మేము గంటకు పైగా నడుస్తున్నాం అనమాట ఆ గ్రామం చేరుకోవడానికి. చూడొచ్చు, దారి అయితే ఇట్లనే ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, మొత్తం అంతా ఇది అనమాట. చూడొచ్చు, పడిపోవాల్సింది వెంటనే ఉంటుంది పరిస్థితి. చూసుకొని ఆడాలి. ఇప్పుడే మొగ్గ వేయాల్సింది. మొగ్గ పడితే కిందకే డౌన్కి వెళ్ళిపోతాం. లోయలా ఉంది కిందకి మొత్తం. ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా బాగుంది, అందుకే చూపిస్తున్నాను. మీరు ప్లీజ్ చూడండి. చాలా బాగుంది లొకేషన్ అయితే. కదా, నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే మీకు చూపిద్దామని చెప్పి ఎన్నిసార్లు లొకేషన్ బాగుంది అంటున్నాను. చూడండి, గ్రీనరీ అంతా. దాదాపు 1.5-2 గంటలు నడిచాము. కొండలు ఎక్కువ దిగుతూ ఫైనల్గా చేరుకున్నాం అనమాట ఈ ప్లేస్కి. చూడండి, ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. మీకు ఒక్కసారి వ్యూ చూపించడానికి ట్రై చేస్తాను. విలేజ్ ఎలా ఉందనేది. ట్రైబల్ విలేజ్ హౌసెస్. ఈ హౌస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది గచ్చులు వచ్చేసావా? చూడండి, ఇదన్నమాట. మొత్తం ఎన్ని ఇల్లు? 4 ఇల్లు కాదు, ఎక్కువ ఉన్నాయి. విజయ్, ఎక్కువ ఉన్నాయి ఇల్లులు. చూడచ్చు. ఏం పేరమ్మా మీ పేరు? నందోలు చిన్నమ్మ. చిన్నలమ్మ. ఓకే ఓకే. ఎన్ని ఇల్లు ఉంటున్నాయమ్మా ఇక్కడ? 6 ఇల్లు ఉన్నాయా? అంటే యాక్చువల్గా మేము వచ్చినప్పుడు 4 ఇల్లు అనుకుని వచ్చాము. ఇక్కడ చూసాక 6 ఇల్లు ఉన్నాయి. అంటే తర్వాత కట్టినట్టున్నారు. ఓకే ఓకే. ఇక్కడ ఏంటమ్మా మరి, ఇక్కడ ఇంత లోపలికి వచ్చి మాకు రావడానికి 2 గంటలు పట్టింది నడిచి రావడానికి కొండల మీద. ఇంత లోపలికి వచ్చి ఉండడానికి కారణం ఏంటి? తప్పదా? అంటే ఇప్పుడు ఏమైనా పండిస్తున్నారు ఇక్కడ మీరు? పండిస్తాం సార్. ఏం పండిస్తారు? మీది ఏ తెక్క కింద వస్తుందమ్మా ఇది? ఇది అంటే కొండరెడ్లా లేకపోతే ఏంటి, కొండదొరలా ఏంటి? కొండదొరలు వస్తారు. ఓకే ఓకే. సో మీరు మామూలుగా భోజనం అది ఏం చేస్తారు? రైస్ అయినా లేదంటే చోళ్ళు రైసే తింటారు? ఓకే. ఇప్పుడు మరి పంటలకి ఏమైనా మందులు వేస్తారా? అలా న్యాచురల్గా పండిస్తారా? కరెంట్ ఏమైనా ఉందా మరి ఇక్కడ? కరెంట్ లేదు. అలాగే ఉంటారు. రాత్రి అయితే ఎలాగమ్మా మరి? చీకటిగా ఉంటుంది కదా. ఛార్జింగ్ లైట్లా? జంతువులు ఏమన్నా వస్తాయమ్మా నైట్ టైం ఇక్కడ? జంతువులు ఏం లేవు. జంతువుల ప్రమాదం అయితే లేదు. ఓకే ఓకే. మరి మీకు కరెంట్ లేదంటున్నారు కదా, టైంపాస్ ఎలాగవుద్దమ్మా? 6 కుటుంబాలు ఉంటున్నాయి. అరేనమ్మా, టైంపాస్ ఎలాగవుతుంది మరి మీకు? అంటే మరి మీకు అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు ఊర్లో అంటే జనాలు అందరూ ఉంటారు, టీవీలో ఉంటాయి కదా. మరి మీకు ఇక్కడ ఏది టీవీ ఉండదు, ఓన్లీ మీ 6 కుటుంబాలే ఉండాలి. మరి మీకు ఎలాగ టైంపాస్ ఎలాగవుతుంది? తప్పదు. కానీ అంటే లొకేషన్ చాలా బాగుంది. అడవి అంతా ప్రశాంతమైన గాలి అంతా. అయితే ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీకు ఊర్లో ఉండడం బాగుంది అనిపిస్తుందా, ఇక్కడ ఉండడం బాగుంది అనిపిస్తుందా? అంటే ఊర్లో ఇక్కడే బాగుందా? ఇక్కడే బాగుందా? మంచినీళ్ళు ఎలాగమ్మా ఇక్కడ? పైనుంచి వస్తాయా? అంటే గడ్డ ఉందా లేకపోతే? గడ్డే.
మంచివేనా పర్లేదు గడ్డి నీళ్ళు? మంచి నీళ్ళే సిల్మ. పర్లేదు తాగొచ్చు, అవి వంట చేసుకోవచ్చు. అదే మంచి తాగుడు. ఓకే ఓకే. ఒక్కసారి ఇది చూద్దాం ఒకసారి మీ ఊరు, ఇది ఒకసారి చూపించాము. ఏంటి ఇది? ఇవి కోళ్ళగుడ్లా ఇవి? కోడి లేనట్టుంది మరి. రండి అమ్మ ఒకసారి చూపించండి, ఒకసారి మీ ఊరు ఒకసారి మీరు చూపిస్తే. ఓకే, అయితే పైన రేకులు, ఇప్పుడు మట్టి గోడలు అనమాట. సో ఇప్పుడు ఈ రేకులు మోసుకొచ్చారమ్మ ఇక్కడికి? కింద నుంచి మోసుకొని వచ్చారు ఇంత దూరం? బాబా. ఇదంతా ఇలాగా డోర్స్ అయితే ఇలా పెట్టుకున్నారనమాట తడికలాగా. లోపల ఛార్జింగ్ లైట్స్ ఉన్నాయమ్మా, ఒకసారి ఇల్లు చూద్దామని. ఛార్జింగ్ లేదా? ఇదేం గడ్డి ఇది? ఇది దబ్బగడ్డి మట్టి ఇల్లు. ఓకే, అంటే అన్ని ఇల్లు ఇలాగే కట్టుకున్నారు ఏమ్మా? రండి ఒకసారి, రండి ఇటు రండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, మొత్తం ఇది ఒక ఇల్లు, మొత్తం 6 ఇల్లు అమ్మా. రండి అమ్మ ఇటు రండి ఒకసారి. రామ్మా పర్లేదు రండి. చూడండి మొత్తం చుట్టూరు కొండలు ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి వీళ్ళకి. ఇదేనమ్మా కొండ మీద నీళ్ళు అన్నా? ఓకే ఓకే, బాగున్నాయి నీళ్ళైతే వాటర్ బాగానే ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా బాగుంది. కానీ ఇది బాగుందమ్మా, మీకు లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది. అంటే మరి మధ్యాహ్నం అంబలి, రాత్రికి మరి రైస్ వండుకుంటారా లేదా అంబలేనా? రైస్ వండుకుంటారు. ఈ అంబలి ఎప్పుడు ఉదయంకా మధ్యాహ్నం? ఉదయంకి. మధ్యాహ్నంకి అన్నం ఉంటుంది, అంబలి ఉంటుంది. ఓకే ఓకే. అంబలి కొండలేమంటే ఏంటి నాకు అర్థం కాదా? ఎక్కువ అదేనా? అంటే బలం ఆకలి ఎక్కువసేపు కాస్తుంది. ఆకలి ఏది ఎక్కువసేపు? ఆకలి వేసేస్తుంది. అన్నం తింటే వెంటనే ఆకలి వేస్తుంది. ఇదైతే కొంచెంసేపు ఉంటుంది ఆకలి వేయకుండా. అదే ఒక్కసారి వీళ్ళు చూద్దాం. ఇదేంటో మీ ఇల్లు ఇది? మీ బాబా పాప? బాబా. ఓకే ఓకే, బాగుందమ్మా ఇల్లు, కాకపోతే హైట్ తక్కువ ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది ఎవరిదమ్మా? ఇది కూడా ఇల్లేనా? వాళ్ళదా? భయ్య అదే. ఓకే, దారిలో మీరే కదా అక్కడ ఉన్నది? ఓకే ఓకే. అమ్మా ఇది కొంచెం ఇల్లు డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మనం, ఓపెన్గా ఉందన్నమాట ఇల్లు వెళ్ళి. పైన కూడా సీలింగ్ ఇలా ఉందన్నమాట. చూడొచ్చు మనం, కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది ఇల్లు అయితే మాత్రం. చూడొచ్చు ఇలా ఉందన్నమాట. రెగ్యులర్ ఇల్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా నాకు అనిపిస్తుంది. చూడొచ్చు మట్టి ఇదనమాట అంతా. లోపటైతే లైటింగ్ లేదు, చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. అయితే లోపలంతా చీకటిగా ఉంది, ఇలా ఉందన్నమాట. భయ్యా ఇప్పుడు ఇది ఏంటిది? జీడి తోట ఇది? ఇది జీడి తోట. కింద చేనులా ఉంది ఏంటది? చోడు చేలు. ఓకే, సామల. ఓకే ఓకే, మళ్ళీ అది జీడి తోట. అబ్బో, కానీ దీంట్లో కనబడదులే, కానీ మొత్తం జీడి తోట, చోళ్ళు, చామలు. ఓకే, చామలు ఇప్పుడైనా ఉన్నాయి మీ దగ్గర? లేవు సార్, ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు. ఇప్పుడు పండుతూ ఉంటాయి, ప్రజెంట్ అయితే లేవు. ఓకే ఓకే, అమ్ముతుంటారు కదా. అవునవునులే, అదేలే. ఫ్రెండ్స్ చూడొచ్చు లోపల ఇలా ఉందన్నమాట వీళ్ళది, భయ్యది. ఇదైతే వంట చేసుకునేది, వంటలా చేసుకుంటున్నారు వీళ్ళు. నీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. నీళ్ళు లోపల ఇలా ఉందన్నమాట.
అయితే లోపల ఇలా సెటప్ చేసుకున్నారు, కిందన కాకుండా కొంచెం పైన పెట్టుకోవడానికి చూడొచ్చు మనం. చూడొచ్చు ఇలాగా మన కొంచెం ఇలా హైట్లో పెట్టుకున్నారనమాట. అన్నం అంతా, వంట సామాగ్రి అంతా ఇలా సెటప్ చేసుకున్నారు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత కష్టపడి వచ్చాము. ఇవన్నీ మీకు చూపిస్తాం అన్నమాట, ఈ ట్రైబల్ విలేజెస్ అన్నీ, వాళ్ళ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది. అందుకోసం ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.